దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రధాన డిమాండ్తో రేపు మంగళవారం ఉదయం 9 గంటలకు పొదిలి మండల పరిషత్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దళిత క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించే భారీ ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ర్యాలీలో పొదిలి మరియు పరిసర ప్రాంతాల నుండి భారీగా క్రైస్తవులు, దళిత నాయకులు హాజరు కానున్నారని, కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క దళిత క్రైస్తవ సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఎవరైతే ఈ దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి ఎస్సీ హోదా ఇవ్వాలని, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో 1950 పేరా 3లో ఉన్నటువంటి పేరా 3 తొలగించాలని, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించినట్లే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలని ప్రధానమైన డిమాండ్ తోటి రేపు అంటే 9వ తారీఖు మంగళవారం ఉదయం 8 గంటల నుండి కొత్తూరులోని ఎండిఓ కార్యాలయం నుండి శాంతి ర్యాలీ బయలుదేరుతుంది. ఈ శాంతి ర్యాలీ బయలుదేరి పొదిల్లోని తహసీల్దార్ కార్యాలయం చేరి అక్కడ తహసీల్దార్ వారికి మెమోరాండం సమర్పించి అనంతరం ఎవరికారు డిస్పర్స్ అవుతారు. కాబట్టి పొదిలి, కొనకలమెట్ల, మరిపొడి గ్రామాలకు చెందినటువంటి సంఘ కాపర్లు, అలాగే చర్చికి వస్తున్నటువంటి విశ్వాసులందరూ రేపు తరలి వచ్చి రేపు జరిగే శాంతి ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా పొదిలి ఐక్యవేదిక తరఫున మరీ కోరుతున్నాం.